ఇంకా ఆంధ్రాలో 40 రోజులు అంతా క్లీన్ చిన్న అందరు మినిస్టర్లు స్వచ్ఛ భారత్ ఇంత సీట్లు బట్టి చంద్రబాబు నాయుడు రావు ఆల్ ఎమ్మెల్యేస్ ప్రోగ్రామ్ పెట్టిన పేరే పేరు అన్నది ఇక్కడ నుంచి పెట్టేసి అక్కడ నుంచి పెట్టేసి ఇదంతా అడుగుంది తొందరగా ఆగిపోతుంది ఇక్కడ చాలా ఉండేది మరి దూలు తాగితే దగ్గర నిన్న ఒక ప్రభుత్వం నిజామాబాద్ అట్లనే అంటే నీళ్ళు లేవు గరం తెచ్చిండ్రు 5 ఏళ్ళ అంటే అట్లా ఉండని ఏమవుతుంది పచ్చి పెడతావా పచ్చి నడది ఇది ఆగిపోతుంది కదా ముట్టే మళ్ళీ ఆరిపోతుంది ఒక్కసారి మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 1 గంట అనే నినాదంతో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా మీరు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రతినిధులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ మీ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలిపిస్తూ అందరితో చేయిస్తున్నారు. అలాగే మేము కూడా గత 55 వారాలుగా మన ఆర్మూర్ మన పట్టణము శుభ్రంగా ఉంచుకోవాలి, మీరు సహకరించండి, మేము మీకు సహకరించుకొని మన పరిసరాలని శుభ్రం చేసుకొని ఎలాంటి అంటువ్యాధులు దోమలు ఈగలు రాకుండా మన ఆర్మూర్ పరిసర ప్రాంతాలన్నీ బాగుండాలనే ఉద్దేశంతో మేము ఈ స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మీరు కూడా మీ పరిసరాలను శుభ్రం చేసుకొని అందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించిన ఈ కార్యాలయ సిబ్బంది మా సంస్థ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై స్వచ్ఛ భారత్. జై స్వచ్ఛ భారత్. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ద్వారా విజయవంతంగా 55వ స్వచ్ఛ కార్యక్రమము వ్యవసాయ శాఖ నందు ఈరోజు జరపడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఆర్మూర్లో ఈ ప్రతి ఆదివారం 2 గంటలు స్వచ్ఛ అనే నినాదంతో మన మిత్రులు చింతేశ్వర శ్రీనివాస్ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. మా సభ్యులు కూడా అందరూ ఉత్సాహంతో వచ్చేసి ఈరోజు వ్యవసాయ శాఖ పరిసర ప్రాంతాలు పూర్తిగా గడ్డి పిచ్చి మొక్కలు అన్నీ తొలగించేసి చెత్తాచెదరంను అగ్గిపెట్టి కాలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న మా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.